మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతిదినం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సరే, దేవుని వాక్యం నుంచి ప్రత్యేకమైనటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనుషులను అడిగినటువంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్న, ఎక్కడున్నావు అని ప్రశ్న. ఇది సాధారణంగా పెద్దవారు లేకపోతే ఎవరైనా ఎక్కడున్నావు అనేటువంటి ప్రశ్నకు ఒక ఆలోచన ఏంటంటే, వారు కనబడలేని పరిస్థితులు, ఎక్కడో కనబడకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో పిలిచేటప్పుడు ఎక్కడున్నావు అని అడుగుతారు. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నావని ప్రశ్నించారు. మొదటిగా ఎవరిని ప్రశ్నించారు ప్రభువారంటే, ఆదాము అవ్వలను ప్రశ్నించారు. ఆదామా, అవ్వ, నువ్వెక్కడున్నావు అని ప్రభు అడిగారు. ఎందుకు అనంటే, ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేటువంటి ఆదాము హవ్వలు దేవుని రాకను గుర్తించి వారు చేసినటువంటి తప్పును బట్టి వారు దూరంగా పారిపోయి ఎక్కడో చోట దాక్కున్నారు. దేవుని ఎదుటికి రావడానికి భయపడ్డారు. కాబట్టి దేవుడే వారిని పిలిచాడు, ఎక్కడున్నావని. తర్వాత వారి దగ్గరికి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి తప్పును బట్టి వివరం చెప్పిన తర్వాత ప్రభువారు ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని వారి పాప పరిహారం కొరకే చిందించి ఆ తర్వాత దాని యొక్క చర్మాన్ని వారికి చొక్కాయిలుగా తయారు చేసి వారిని ఆ స్థలంలో ఆదరించినట్లుగా కనబడతా ఉంది. అలాగే అబ్రహాము, శారా మనకు వాక్యంలో కనబడతారు. ఆ శారాకు ఒక దేవుడు అబ్రహాం ద్వారా అబ్రహాము కాలంలో మరి హాగర్ అనేటువంటి దాసిని దేవుడు ఇచ్చాడు. ఈ దాసి గర్భవతి అయింది శారా కంటే ముందు. కనుక శారా హాగరు దృష్టికి అలసైపోయింది. కాబట్టి శారా హాగరును బాగా ఇబ్బంది పెట్టింది. హాగరు శారా దగ్గర నుంచి వెళ్ళిపోదామని ప్రయాణమైంది. ఓ చోటికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు హాగరుతో మాట్లాడతాడు. హాగరు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని మాట్లాడాడు. అంటే వెళ్ళకూడని చోటుకి వెళతా ఉంది, ఉండాల్సిన చోటుని ఉండలేదు. కాబట్టి ఆదాములాగా ఓ రకంగా తప్పు చేశారు, ఈమె ఇంకో రకంగా తప్పు చేసి యజమానుల దగ్గర నుంచి, యజమానురాల దగ్గరికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడే పిలిచి బుద్ధి చెప్పి వెనక్కి పంపించాడు. అలాగే ఆదికాండంలో 4వ అధ్యాయం 14వ అధ్యాయము చూస్తాం. అలాగే 16వ వచనం, 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనం, 16వ వచనంలో కయ్యూను కనబడతాడు. కయ్యూను తను చేయకూడనటువంటి తప్పును చేశాడు. ఏంటి అంటే, తన సహోదరుడైనటువంటి హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. కాబట్టి ఆ దేవుడు కయ్యూనుని పిలిచాడు. కయ్యూను, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ ప్రశ్న. కాబట్టి కయ్యూను కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని శపించాడు. అక్కడి నుంచి దేవునికి దూరం అయిపోయాడు. తర్వాత యాకోబు కూడా, ఇక్కడ ఏం చేస్తున్నావు నాయనా, నువ్వు ఎక్కడ ఉండాల్సినాడు, ఎక్కడికి వెళుతున్నావు అంటే, ఎక్కడికి వెళుతున్నాడు, తండ్రిని మోసం చేసిన తర్వాత హారాను వైపు మేనమామ దగ్గరికి వెళ్ళిపోతాడు. అలాగే దేవుడు పిలిచాడు. ఆ రోజున అతని జీవితంలో ప్రత్యేకం దేవుడు కలుసుకున్నటువంటి రోజు. వాక్యంలో అలాగే యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, యోనా దేవుడు చెప్పినట్లుగా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి అక్కడ యెహోవా సన్నిధిని నిలవకుండా ఓడ యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండాల్సినోడా అంటే, యెహోవా సన్నిధిని ఉండాల్సిన వాడు యెహోవా సన్నిధిలో లేడు. అతడు దూరంగా వెళ్ళిపోయి, దేవుని యొక్క చిత్తానికి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నాడు. అలాగే దేవుని వాక్యంలో రాజుల 1వ గ్రంథంలో 19వ అధ్యాయంలో ఒక బలమైనటువంటి రోషం కలిగినటువంటి దైవజనులు కనబడతారు. ఎవరైనా ఎలీగారు 3వ వచనం 4వ వచనంలో అతడు యెజెబెలు యొక్క మాట విన్న తర్వాత దూరంగా వెళ్ళిపోయాడు. 19వ అధ్యాయం 9వ వచనంలో, అలాగే 3వ వచనం 4వ వచనంలో కూడా మరణాపేక్ష గలవాడై అక్కడ ఉన్నాడు. దేవుడు అంటాడు, ఎలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేను యెజెబెలు ప్రవక్తలందరినీ చంపించేస్తుంది, నేను ఆమె చేతిలో చావడం కంటే
నేనే చనిపోదామని రోషం గలవాడిని మిగిలి ఒక్కడే ఉన్నానంటాడు. కానీ దేవుడు అంటాడు, ఇంకా చాలామంది నాకు ప్రవక్తలు ఉన్నారు. ఇలాగా వాక్యంలో అనేక మంది అనేక విషయాల్లో దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వారిని కనికరించి క్షమించి తన హస్తాలకు తీసుకొని వారిని కొంతమందిని శిక్ష లేకుండానే వారిని క్షమించాడు. గేహాజీ విషయంలో చూస్తాం కదా, దైవజనుడి దగ్గర ఉండకుండా, ఎలీషా దగ్గర ఉండకుండా నయమాను తీసుకొచ్చినటువంటి ఆస్తి కొరకు, ధనం కొరకు పరిగెత్తికెళ్ళి. సంసోను చూస్తాం, స్త్రీ కాంక్షతో దేవుని సన్నిధిలో ఉండుకుంటూ తల్లిదండ్రులు విడిచిపెట్టి తన పరిగెత్తికెళ్ళాడు. మరి నీవెక్కడున్నావు? పాపంలో ఉన్నావా? ధనాపేక్ష కలిగి చేయకూడని కార్యాలు ఏదైనా చేస్తున్నావా? ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో దేవుని చిత్తానికి దూరంగా ఉండి దేవునికి దూరం అయిపోతున్నావా? దయచేసి అలా ఉండవద్దు. ఎందుకంటే దేవుని దూరమయ్యే లోకంలో ఏది సంపాదించినా అది మనకు ప్రయోజనకరం కాదు. దేవునితో ఉండి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. దేవుడు అడుగుతాడు ఒక రోజున, నువ్వెక్కడున్నావా అని. ఇప్పుడు కూడా అడుగుతున్నాను నిన్ను, నువ్వెక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావా? దేవునితో ఉన్నావా? అపవాదితో ఉన్నావా? దేవుడు చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్లుగా ఆయన ఉండొద్దు అని చెప్పినటువంటి స్థలం ఏదైతే ఉందో మరి ఆ స్థలంలో ఉన్నావా? కార్యాలు చేస్తున్నావా? జాగ్రత్తగా నిన్ను పరిశీలించుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించు. ఆయన నిన్ను క్షమించి ఆశీర్వదించి నిత్యరాజ్యానికి వారసురాలుగా నిన్ను చేస్తాడు. ప్రభు నిన్ను దీవించునుగాక. నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చినటువంటి పనిని ప్రభు ఆశీర్వదించి సమృద్ధిగా కాపాడునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియ సహోదరులను ఆశీర్వదించండి. నీ బిడ్డల చుట్టూ మీ కాపుదల దయచేయండి. వారు చేస్తున్న పనిపాట్లలో తోడయండి. వారి కుటుంబానికి క్షేమాన్ని అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.